తగ్గేదేలేనా? పుష్ప తగ్గేదేలే అంటున్నావు అయితే. పుష్ప పుష్పరాజ్ మండలం. అవునులే. ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కోసం నడుచున్నారు అయితే. ఓకే. గోవిందా శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద. తిరుమల తిరుపతిలో ఆ భక్తులు కోవెలలో రోడ్డు వారం విడుదలకు వచ్చి నైట్ టైము పోతున్నాం. తెల్లవారుజామున అప్పుడు 4:30కు లేచిందేం. లోపల తిరుమలకు పోయే వాళ్ళు, పాదయాత్రకు పోయే వాళ్ళు రోడ్డు సైడున పోవాలా. రాత్రి పూట టార్చ్ లైట్ తీసుకొని పోవాలా జాగ్రత్తగా. 1 గంటకు అందుకు పోకుండా 4 నుండి ప్రయాణం చేయాలా. రాత్రి 7 లోపల బంద్ చేయాలి, మానుకోవాలా. ఇప్పుడు గుంపులుగా పోవాలి. ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా పోవాలి, ఒకరంబడి ఒకరు. గుడ్ మార్నింగ్ అందరికీ. 4వ రోజు పాదయాత్ర మంగంపేట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఈరోజు ఉదయం 3 గంటలకు పాదయాత్ర స్టార్ట్ అవ్వబోతుంది. మన వాళ్ళందరూ సిద్ధంగా సాక్స్ వేసుకొని బయలుదేరడానికి అందరూ లేస్తున్నారు. లగేజ్ మొత్తం ఆటోలో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 4వ రోజు పాదయాత్ర. అందరూ ఉదయాన్నే 3 గంటలకు లేచి పాదయాత్ర స్టార్ట్ అవబోతుంది. మంగంపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఉదయం 3 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు జర్నీ. మన బడ్డీ ఏమో రిలాక్స్ అవుతుంది. ఉదయం మనం 5 గంటలకు స్టార్ట్ అవుదాం బడ్డీ. ఓకే, టేక్ కేర్. ఉదయం 3 గంటలకు మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అందరూ ముక్కొని వెళ్తున్నారు. ఉదయం 3కు లేచి బయలుదేరుతున్నాం మన పదయాత్ర భక్తులు. ఉదయాన్నే 3 గంటలకు లేచి వెళ్ళడం మన భక్తులకు చాలా సరదాగా. చలి వేస్తున్నా కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మన అయ్యేమో మీసాలు తిప్పుకుంటూ యుద్ధానికి సిద్ధం అన్నట్టు. మన మందలూరు ఆడవాళ్ళు వీళ్ళు పులులాగా వెళ్తున్నారు. ఆలగడ్డ నుంచి మందలూరు నుంచి ఇంత దూరం నడుచుకుంటూ రావడం మీరు పెద్ద యుద్ధమే చేశారండి. వెహికల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నేను మాత్రం 5 గంటలకు బయలుదేరదామని సిద్ధంగా ఉన్నా. బాలరెడ్డి తాత ఏమో సిద్ధంగా ఉరుకుతున్నాడు. అన్న బండి క్లీన్ చేసుకుంటూ జై బజరంగి బలి. అందరూ ట్రాక్టర్లు ఎక్కుతున్నారు. ట్రాక్టర్లు కూడా బయలుదేరుతున్నాయి. నేను మాత్రము నిదానముగా బయలుదేరదామని ఉన్నా. ఎందుకంటే ఇది సింగిల్ వే,
రూట్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని నా సైకిల్ వెళ్ళడం బాగుండదని నిదానంగా వెళ్తా. ఏముంది 15 కిలోమీటర్లు ఎంతసేపు జర్నీ చేయాలా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఉదయం 4:30 అయ్యింది. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి నా బడ్డీ నేను సిద్ధముగా ఉన్నాము. టెంకాయ తీసుకున్న, టెంకాయ కొట్టి మొదలవుతున్నా. మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరన్నా మీది? మరిపల్లె నుంచి తిరుపతికి తిరుమల పాదయాత్రకు వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. గోవిందా వీడియో తీసుకుంటాను. 3 గ్లేస్ ఇచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారా అయితే? ఉంటుంది ఇంకా ఒక 5. అలాగట తిరగండి ఇక్క. మరి 100 మంది వచ్చిన ఎవరి నుంచి వచ్చారక్క? సంగాలపల్లె తిరుమలకేనా పాదయాత్ర? ఆలగడ్డ నుంచి వచ్చినా మేము. నేను సైకిల్ మీరు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అంతా అప్పే అయిపోయింది. అంత పైకి తొక్కడానికి అంత కొండ అయిపోయింది. సైకిలా వాళ్ళు 100 మంది వచ్చినారంట. మా వాళ్ళు 110 మంది అందరు వెళ్ళిపోయి అందరూ చేరుకుంటారు. సగం మంది గోవిందా గోవిందా. పెద్దయినా నీకు ఎన్నేళ్ళు ఉంటాయి? నిలబడిట 68 ఉన్నాయా? నీకు అయ్యా? నీకెన్ని ఉన్నాయి? 55. మనిషి తగ్గకుండా పోతున్నావు. తగ్గేదేలేనా? పుష్ప తగ్గేదేలే అంటున్నావు అయితే. గోవిందా గోవిందా. ఫైనల్లీ లేచి 5 గంటలకి నేను నా సైకిల్ నందలూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం వెళ్ళి. నందలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందలూరు. దర్శనం ఎంతకు అక్క? ఆంటీ దర్శనం ఎంతకు? ఇప్పుడు ఇస్తాడా? నందలూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ రీచ్ అయ్యాను. నందలూరు సాయిబాబా గుడి దగ్గర మా వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు. వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫస్ట్. నందలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం.
నా స్వామి దర్శనం అయిపోయింది, ప్రసాదం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. మొగిలి చూడండి ఎట్లా ఉందో మొగిలి, ఎవరు అనేది కనపడకుండా ఫుల్ మొగిలి ఉండిపోయింది. గుడిలో అయితే అసలుకి కనపడవడమే లేదు, అసలు అంత మొగిలి వచ్చింది మార్నింగ్. ఫస్ట్ టైం రావడం ఇప్పుడు. మీ ఊరు నుంచి ఎన్ని నెలల నుంచి వస్తున్నారు? అక్కడ నుంచి 11 ఏళ్ళ నుంచి వస్తున్నారు అందరూ, కాకపోతే మేము రావడంలే. నువ్వు 3వ సంవత్సరం? అవునులే. ఎవరంటే మీది? అంటే డిస్టిక్ ఏది? కడప డిస్టికేనా? వేంపల్లి సైడా? ఓకే. మండలం. అవునులే. మీ ఎమ్మెల్యేనా? టీడీపీ. అర్థమైందిలే. ఏం మరి ఏం చేసినాడు? తిరుపతి పోతే అడిగారా ఏమన్నా? మీ ఎమ్మడి ఉన్నాడా మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఉన్నాడా ఇప్పుడు? అయితే కడప ఎమ్మెల్యే కోసం నడుస్తున్నారు అయితే. ఓకే. ఇప్పుడే నందలూరు బ్రిడ్జి దాటుకొని నందలూరు సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చాను. టైం వచ్చేసి మా వాళ్ళేమో వంట చేస్తున్నారు. టిఫిన్ ఏందన్నా? ఏం చేస్తున్నారు టిఫిన్? బజ్జీలు కానీ చేస్తున్నారంట. అందరూ టీ తాగుకుంటూ చిల్ అవుతున్నారు చాలా. ఎలా జరిగింది పాదయాత్ర? బాగా జరిగిందంట. ఎంతకు వచ్చినారు మీరు ఇక్కడికి? ఎంతకు వచ్చినారు పొద్దున్నే? 5:30 అయిందంట. నేనేమో 5:30కి బయలుదేరితే 7:30 అయింది వచ్చేలకు. వీళ్ళు 5:30కి వచ్చారు, 3కి బయలుదేరి. మా వెహికల్స్ అక్కడ ఉన్నాయి. ఓం సాయిరామ్. ఉదయం ఏది నా టిఫిను? ఏ సార్ టిఫిను? అయ్యో నందలూరు టిఫిన్ చేస్తున్నారు అందరూ. టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అవుతారు. టిఫిన్ తిన్నాక మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళీ భోజనానికి రీచ్ అవుతారు అంతా. టిఫిన్ వచ్చేసి
గోవిందా 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 సుదర్శనుడే ఏంది ముందంచెలా ఉరుకుతున్నావు? ఆయనకి ఆల్మోస్ట్ 70 ఏళ్ళ పైన ఉంటుంది. ఆయన కూడా బాగానే నడుస్తున్నాడు ఆడలతో పాటు. స్టోరీ కోసమైనా ఒక లైక్ వేసుకోండి. మధ్యాహ్నం భోజనానికి నేను భోజనానికి ఊటుకూరుకు వచ్చాము. నాగలింగేశ్వర స్వామి ఊటుకూరు, రాజంపేట మండలం. గోవింద కాసిందేక గోవిందని సౌండ్ దట్టి రావాలా. గోవింద పువ్వా ఇప్పుడు ఎప్పు గోవిందా 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 కసేపు వచ్చి వీడి నుంచి ఆ సమ్మ కడిపోయాక బయలుదేరినాం మేము. గోవిందా 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 గోవిందా. మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఈవినింగ్ డెస్టినేషన్ ఇప్పుడే రెడ్డిపల్లి దగ్గర చెరువు కట్ట దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేసి ఇక్కడ ఒకటి ఉంది. ఈవినింగ్ డెస్టినేషన్ పాయింట్కి రీచ్ అయ్యాము. మేము మా వెహికల్స్ అన్నీ రీచ్ అయ్యాయి. మా వాళ్ళు నైట్కి ఫుడ్కి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఫుడ్ ఏంటో చూడాలా, ఈవినింగ్ ఏం చేస్తున్నారో చూద్దాం. మా నాన్న ఆటో డ్రైవర్ అన్న తను లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నది.
రెడ్డిపల్లి దగ్గర చెరువు కట్ట దగ్గర లక్ష్మీనరసింహస్వామి టీ టైం ఇప్పుడు అన్నమాట. ఈవినింగ్ టీ కాంచి బ్రూ. మన లక్ష్మీనరసింహస్వామి అయ్యగారు అతను. కుస్తీ పడుతున్నాడు గోధుమ పిండితో మొదలెటను. ఏమన్నా మాట్లాడు. నైట్కి పూరీలా చపాతీలా? నైట్కి పూరీ తయారవుతుంది. పూరీ ఆలూ కర్రీ. కరమ్మా ఇవాళ కూడా కర 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 కాదన్నా నైట్ ఫుడ్ తింటున్నారు. గుడ్ నైట్, బాయ్.